మా శ్రీకాకుళం స్టైల్లో ఉలవకట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అదేవిధంగా కొంచెం మార్పు చేస్తూ ఈ ఉలవకట్టుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఉలవకట్టు. మీరు ఒకసారి ట్రై చేయండి. మా ఆయనకి ఇష్టమైన వంటల్లో ఇది మోస్ట్ ఫేవరెట్ ఈ ఉలవకట్టు. ఈ ఉలవకట్టు చేసుకోవడానికి ఒక పెద్ద సైజు టమాటాను సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉలవకట్టు చేయాలంటే ఈ ఉలవ పిండి ఉండాలి. ఉలవల్ని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. లేదంటే మనకి ఇది కిరాణా షాపుల్లో కూడా ఉలవ పిండి అని అడిగితే ఇస్తారు. చింతపండు నానబెట్టిన చింతపండుని ఇలా రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉలవ పిండిలో ఆ చింతపండు రసాన్ని వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ చేత్తోనే కలుపుకుంటానండి ఎప్పుడు చేసినా. అలా కలుపుకున్న తర్వాత చిక్కదనాన్ని బట్టి వాటర్ పోసుకుంటూ పులుపు చూసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా తాలింపు దినుసులు కూడా వేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కాస్త దోరగా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని అవి కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టేసి మగ్గించేసుకుందాం. ఇలా టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత దీంట్లోనే స్పైసీకి సరిపడా కారము అలాగే పసుపు వేసుకుంటున్నాను. ఇలా తాలింపులోనే కారం, పసుపు వేసుకొని వేయించుకున్నామంటే మనకి కారం పచ్చివాసన లేకుండా ఉంటుంది. కారం వేసేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఉలవ పిండి, చింతపండు రసం కలిపేసి పెట్టుకున్నది ఆ తాలింపులో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పొంగొచ్చే వరకు మరిగించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక 7-8 నిమిషాలు మరిగించుకున్నామంటే ఉలవకట్టు రెడీ అయిపోతుంది. ఇది నాకు తెలిసి ఎక్కువగా మా శ్రీకాకుళం సైడ్ చేసుకుంటారు. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మనం చికెన్ ఫ్రై కానీ అలాగే లేదా అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఉలవకట్టు. చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే మా శ్వేత రెసిపీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.